యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఉదయమే లేచి ప్రార్థన చేయండి. మీకున్న సమస్యలు, బాధలు, చింతలు, మరి ఆవేదనలు అన్నీ కూడా దేవునికి చెప్పండి. దేవుడు మీకు మొర ఆలకిస్తాడు. ఆయన మీకు మరి సరైనటువంటి జవాబు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు వెంటనే మరి జవాబు దొరుకుతుంది. కొన్నిసార్లు అయితే మరి ఆ జవాబు దొరకడానికి సమయం పడుతుంది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నిరాశపడక్కర్లేదు. ప్రార్థన అనేది బలమైన ఆయుధం. అది ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. మరి యెహోషువ ప్రార్థిస్తే మరి సూర్య చంద్రులు మరి నిలిచిపోయినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. యెహోషువ మనలాంటి మరి సామాన్యుడే అని దేవుని వాక్యం చూస్తాం. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే కనుక, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే, ప్రతి పాపం ఆయన దగ్గర ఒప్పుని విడిచిపెట్టి మరి పశ్చాత్తాప కలిగి పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరు మన ఆలకించి జవాబు మనకి చూపిస్తూ ఉంటాడు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనకి మరి జవాబు రాకపోవటం ఉండదు. అయితే కొన్ని ప్రార్థనలు మనం చేయవలసింది అంటే ఆయన చిత్తంలో దయచేయమని దేవుని అడగాలి. ఏదైనా మనం మరి దేవుని దగ్గర పొందుకోవాలనుకున్నప్పుడు మీ చిత్తం అయితే నాకు ఇది దయచేయి అని ప్రార్థన చేయాలి. ఆ విధంగా చిత్తంలో మనం ఏది అడిగినా కూడా ఆయన చిత్తం అయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే దేవుడు మనకి అనుగ్రహించడు. అది ఏదైనా సరే అది మనకి మేలుకరం ఏంటంటే దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అది మనకి మేలుకరం మీద కాదు అనుకున్నప్పుడు దేవుడు దాన్ని ఇవ్వటానికని ఇష్టపడరు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము ఉదయం లేకండి, మొదటగా మీరు దేవుని దగ్గర మీ పొరపాటు పాపాలను సరిదిద్దుకొని సరి చేసుకోండి. మరి దావీదు ఆయన ఒక మాట చెప్తున్నారు, నన్ను పరీక్షించి పరిశోధించము, నీకు ఆయాస్కరమైన మార్గం నాయందు ఉందేమో చూడమని ఆయన చెప్తున్న విధంగా మరి ప్రతిరోజు ఆయన దగ్గర పరిశీలన చేసుకోవాలి. మరి దేవుని దగ్గర ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా దేవునికి మరి మీకు విరోధంగా ఏ చిన్న పొరపాటున దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. ప్రతి దినము మరి పాపాన్ని జయించే శక్తి కావాలని దేవుని అడగండి. ఆయన పునరుద్ధాన శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క పునరుద్ధాన శక్తితో మనం ప్రతి దినము కూడా పాపాలని శోధనని జయించగలుగుతాం. ఈ విధంగా ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది. దేవుడు మీకు కావాల్సిన గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.